బాగుందండి, నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. వేణుస్వామి కనిపించారా సినిమాలో? వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంకేం నచ్చింది? ప్రియదర్శి యాక్టింగ్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. ఓకే, ఇప్పుడు కోర్టు సినిమా ప్రియదర్శి గారు బాగా హిట్ అయింది కదా, ఇది దానికన్నా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? బాగుందండి, అంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. అద్భుతమైన సినిమా, మంచి కామెడీ మూవీ, అందరూ చూడాలి. ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ హ్యాపీగా వచ్చి 2 గంటలు హ్యాపీగా తల్లిదండ్రులతో కూర్చుని అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. జాతకాల గురించి చూపించారు కదా, అది సరదాగా ఉంది. సరదాగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అందరికీ బాగుందండి, అందరికీ మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళు దానికి న్యాయం చేశారు. మళ్ళీ అది కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలం కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. సార్ మీ పాత్ర చూసిన అద్భుతం అండి, ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి పొలోమని వెళ్ళిపోవచ్చు సినిమా. సార్ మీరు సినిమాలో ఏ సినిమాలో అయినా మీ పాత్ర చాలా ఓన్ చేసుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. సో ఈ సినిమాలో నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. ఫైనల్ ఏది కన్క్లూడ్ చేశారు? నమ్మతనే కన్క్లూడ్ చేశారు. వ్యక్తిగతం అని చెప్పాం. చాలా కనెక్ట్ అవుతుంది, చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన సినిమా చూస్తున్నాను అనమాట. అండ్ థియేటర్ మొత్తం చాలా నవ్వుతుంటే ఆనందాన్ని చూడగలగడం లైవ్లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అనుకున్నట్లుగా వేణుస్వామి కనిపిస్తారా అని అంటే లేదు అని చెప్తున్నారు. మీకు కనిపించారా? లేదు లేదు, ఎందుకంటే ఇది ఆస్కర్ వైల్డ్గా, అంటే సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదండి. యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదండి. థ్యాంక్ యూ. నేను నమ్మనండి. అంటే ఒక జాతకాన్ని ఉద్దేశించి ఒక మనుషుల్ని చంపడం అనేది అది ఎంతవరకు? జాతకానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మనుషుల్ని జాతకాలు నమ్మకుండా కూడా చంపొచ్చు. థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడికి కూడా వెళ్ళి అది చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. పార్ట్ 2 కథే ఉంది, అయిపోయింది కదా, చచ్చిపోయాడు వీడు. మీరు చెప్పాలి ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను పాత్ర చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అసలు ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ప్రియదర్శి గారు ఎంత ప్లస్, వెన్నెల్ కిషోర్ అండ్ మన రామ్కి పాత్ర వేసిన మన హర్ష కూడా అంతే సపోర్ట్ అయ్యారు అందరికీ. అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. శ్రీనివాస్ వడ్లమన్ గారు, అంటే మోహన్ కృష్ణ గారి సినిమా కామిక్ టైమింగ్ని క్యారీ చేసే యాక్టర్లు దొరకడం కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఈ వీకెండ్లో ఇంకో మళ్ళీ ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలని కోరిక. ప్రస్తుతం వరకు ఉన్నాను, ఫ్యూచర్లో సంగతి తెలియదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే మంచి ఫ్రెండ్ అవడంతో కమ్యూనికేషన్ కూడా మా ఇద్దరికి చాలా ఇది ఉందన్నమాట. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం బాగా జరుగుతుండేది. అండ్ అదే సినిమాలో పనిచేసినప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సినిమాలు యాక్చువల్లీ బాగా చూస్తుంటాయి మా ఇద్దరు. అష్టాచమ్మకి అనుకున్నారు అప్పట్లో. యాక్చువల్లీ అది ఆయన దగ్గర ఒక కథ కూడా ఉంది, ఆయన్ని అడగలేదు. బాగుంటుంది కదా యాక్చువల్లీ. మీరు అందరూ ప్రెషర్ చేయండి, నేను కూడా చేస్తాను. ఒక కథ కూడా ఉంది, రాసుకున్నారు ఆయన. అది చేస్తే బాగుంటుంది నిజంగా. యా, నాకు కూడా అంటే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర. మన తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటూ గడిపెల పొద్దు
నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపుపోయి నవ్వు ఓకే, చాలా బాగుంది. ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎంటర్టైనర్ రావడం కామెడీగా? అవును, చాలా బాగుంది. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. ఓకే, మోహన్ కృష్ణ ఎదురుగడ్డ కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్లో చూపించారు, అది చాలా బాగుంది. సో ఇది అంటే ఫ్యామిలీ అంటే మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరు చూడొచ్చు. వేణుస్వామిని దించేశారా? చూసినప్పుడు ఆయనే అనిపించిందా అంటే ఇంకెవరినైనా రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపించిందా? లేదు లేదు, కొంచెం సో ఏంటంటే కామెడీ ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి? కామెడీ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట, అది బాగుంది. సారంగపాణి జాతకం బాగుంది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. సో కామెడీ అంటే మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ, దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవాహర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది, అండ్ మన హీరో గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంగ్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్, ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికెల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. నమ్మకూడదని చూపించారు. జాతకాలు నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారు అనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. దర్శి, హర్ష అండ్ వెన్నెల కిషోర్ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్లో వైవాహర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు, ట్విస్ట్ ఉంటుంది. సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. సినిమా జాతకం సారంగపాణి జాతకం అప్పుడప్పుడు అనిపిస్తుంది నా జాతకం నేను చూసుకుంటున్నానేమోనని. నా జాతకం చాలాసార్లు చెప్పుకున్నా కానీ ఇటువంటి ప్రయత్నాలు నేను చేయలేదు. చేస్తుంటే నేను కూడా సంక్రాంతికి పోయాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, హ్యాపీగా చూడవచ్చు విత్ ఫ్యామిలీ. సినిమా ఖచ్చితంగా 3+ ఇవ్వచ్చు, చాలా బాగుంది మూవీ. రేటింగ్ ఎంత? 3+ ఇస్తా ఖచ్చితంగా, చాలా బాగా అనిపించింది. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ.